జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 12 మార్చి 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి ఉదయం 9:11:59 వరకు. నక్షత్రం మక తెల్లవారుజాము 4:05:25 వరకు. వర్జం మధ్యాహ్నం 3:10:20 నుండి సాయంత్రం 4:53:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01:43 నుండి 12:49:30 వరకు. అమృత గడిలు రాత్రి 1:30:24 నుండి తెల్లవారుజామున 3:13:46 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12:25:37 నుండి 1:55:14 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రిజిస్ట్రేట్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రిజిస్ట్రేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిజిస్ట్రేట్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్క ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, FMCG రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అరుణ్ తెలుసుకోవాలి. నా పేరు సుభాషిణి అండి. సుభాషిణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సుభాషిణి గారు మా బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. 22/11/95. టైం అమ్మా? టైము సాయంత్రము 6:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టాడు బాబు? హన్మకొండలో పుట్టాడండి. బాబు వచ్చేసి అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక రాశి, వృషభ లగ్నం అంటారు. ఓకేనండి. బాబు జాతకరీత్యా శని స్వక్షేత్రంలో ఉండటం చాలా అదృష్టం. ఓకే, తర్వాత రవి యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి బాగుండటం వల్ల యోగ్యమైనటువంటి జాతకము, సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఉండాలి. అయితే బాబు జాతకరీత్యా ఉన్నటువంటి కుజుడు యొక్క స్థితి భాగ్యానికి, లాభస్థానానికి పాపకత్రి యోగం, సప్తమానికి పాపకత్రి యోగం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాల్లో అసంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండటం, ఇతరులతో మోసగించబడటం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆ అబ్బాయి ఆలోచనలో కూడా కొంత యాంగ్జైటీగా ఉంటుందన్నమాట. అందువలన మీరు తప్పనిసరిగా రాహు, కుజ, కేతు, చంద్ర, గురులు, రాహు, కుజ, చంద్ర, గురు, కేతువులకి మీరు 6 monthsకి ఒకసారి అన్న కొన్ని రోజులు జపాలు చేయించుకోవాలి. లేకపోతే అబ్బాయి యొక్క భవిష్యత్తులో అనుకున్న ఫలితాలు రావు, ఎంత చదువు తెలివితేటలు ఉన్నప్పటికి కూడాను. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా సుభాషిణి గారు. మ్యారేజ్ అండి. మ్యారేజ్ ఇప్పుడు అదే చెప్పే కదా, మ్యారేజ్లో ప్రాబ్లం ఉందని సప్తమానికి నేను చెప్పిన చేసుకోండి. మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయేమో, మోసగించబడతారు, జాగ్రత్తగా ఎత్తుక్కోండి. ఓకే, చాలా కేర్ఫుల్గా మ్యాచ్ సెట్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాయింట్లు చూసి పెళ్లిళ్ళు చేయకండి, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. లేకపోతే అబ్బాయి మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదనుకోండి డిఫరెంట్గా ఎక్కడున్నారు ఈయన? ఓకే ఓకే, ఎందుకంటే లేకపోతే డిఫరెంట్గానే ఉంటుంది మ్యారేజ్. ఒకవేళ ఇంటర్నేషనల్ మ్యారేజెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, ఫారిన్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కొద్ది కేర్ తీసుకోండి. ఓకే, మీ అబ్బాయి తప్పు చేస్తాడని నేను అనట్లేదు, డిఫరెంట్గా ఉంటాయి మ్యారేజెస్ వీళ్ళన్నీ. పర్మనెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందండి?
ఇప్పుడు నేను చెప్పిన చదువుకోమన్నా, నేను చెప్పిన చేయమని పర్మనెంట్ అవుతుంది. ఈ అబ్బాయికి ఏది కూడా పర్మనెంట్గా ఏదైనా తను రోజు శ్లోకాలు చేసుకోవటం వల్ల పరిహారాలు చేసుకోవటం వల్ల, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉన్నారో నెక్స్ట్ లైఫ్ లాంగ్ కూడా ఇట్లానే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మా అన్ని గ్రహాలు పాపకత్రి యోగాలు ఉన్నాయి. 7వ స్థానంలో చంద్ర బుధ రవి గురు శుక్రులు, 7వ స్థానానికి శని కుజులు పాపకత్రి యోగం, భాగ్యస్థానానికి పాపకత్రి యోగం, లాభస్థానానికి పాపకత్రి యోగం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంత కష్టపడినా ఫలితాలు సరిగా రావు. అందువల్ల పరిహారాలు రెగ్యులర్గా చేసుకుని వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. అర్థమైందా? ఈ అబ్బాయికి స్కిన్ ఇష్యూస్ ఏం లేవు కదమ్మా? స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? స్కిన్ ఎలర్జీస్ ఏం లేవండి. ఓకే, చూడండి ఒకసారి కనుక్కోండి. ఇప్పుడే నడిచిన పీరియడ్లో లో ఉన్నాడు. అదేమ్మా యూఎస్లోనే ఇప్పుడు ఆ అబ్బాయికి కొద్దిగా నడిచే పీరియడ్, ఎలర్జీస్ ఉండే పీరియడ్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్పండి, సరేనా? పెళ్లిగడ అయితే నడుస్తుంది, పెళ్లిగడే నడుస్తుంది ఇప్పుడు, కాకపోతే జాగ్రత్త తీసుకోండి. ఓకే, మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి? పెళ్ళిలో ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయి? సంబంధాలండి. సంబంధాలు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి? మీకు ఎక్కడ తేడా పడుతుంది? అంటే తేడా అంటే ఏం లేదండి, కానీ కొంచెం నెగ్లెక్ట్ చేయడం. అంటే చూద్దాం అంటుండే అబ్బాయి, తర్వాత చూద్దాం అంటుండు. వస్తున్నాయి కానీ సంబంధాలు కొద్దిగా చూడండి. చూడండి అబ్బాయి ఎవరైనా, అమ్మాయి ఎవరైనా ఇష్టపడతాం కానీ అబ్బాయిని అలాంటివి కనుక్కోండి. ఎందుకంటే సప్తమానికి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డిఫరెంట్గా చేసుకుంటారు పెళ్ళిళ్ళన్నీ. అందుకని ఎందుకని మంచిది అడిగి ఆ అబ్బాయి అనుకుని చేసేసేయండి. ఓకే, ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా. అడుగుతుంటే అబ్బాయి కొంచెం తర్వాత చూద్దాంలే అంటున్నాడండి. తర్వాత చూద్దాం అంటున్నాడు. వస్తుంది సంబంధం కానీ ఒప్పుకోవట్లేదు. మీరు వచ్చిన సంబంధాలు కాదమ్మా, మీరు వచ్చే సంబంధాలు కాదు. ఆ అబ్బాయి ఎవరైనా ఇష్టపడ్డా లేకపోతే ఏంటంటే తెలుసుకోండి అంటున్నా. అబ్బాయి మాకు ఏం చెప్పకుండా ఏమి ఇష్టపడలేదండి. కనుక్కోండి అంటున్నా జాగ్రత్తగా. అందరూ అలా చెప్తారు చివరి నిమిషం వాళ్ళకి, తెలుసా మీకు? ఓకే, జాగ్రత్త అంటున్నా. ఎందుకంటే నేను చూసిన కాంబినేషన్స్లో చెప్తున్నాను. ఈ అబ్బాయికి సప్తమంలో నీచ గ్రహం, సప్తమంలో గురు శుక్రులు ఉన్నారు. ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ ఇలాంటివి అవుతూ ఉంటాయి, ఎక్కువగా నేను చూస్తుంటాను. ఓకే, అందుకని మీరు కేర్ తీసుకుని మీరు అడగండి, సౌమ్యంగా అడగండి, గట్టిగా అడగండి, సరిపోతుంది. ఓకే, జాగ్రత్త అమ్మ. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు పద్మావతి సార్. మా అమ్మాయి పెద్ద అమ్మాయి గౌతమి సార్. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. గౌతమి పుట్టిన తేదీ చెప్పండి. పాప ఆదివారం పుట్టింది సార్, 2008 ఉదయం 10:30. ఏ నెల, ఏ తేదీ? 7వ నెల సార్, 7వ నెల 20వ తేదీ. 20 జూలై 2008. టైం 10:30 సార్. పొద్దున పూట? ఉదయం సార్, ఉదయమే. ఎక్కడ? శ్రీకాకుళంలో పుట్టిందా? శ్రీకాకుళమే సార్. మీ అమ్మాయి గౌతమి ధనిష్ట నక్షత్రం, 1వ పాదం, మకర రాశి, కన్యా లగ్నంలో పుట్టిందమ్మా. మకర రాశి. అవునండి, కన్యా లగ్నం. పాప జాతకరీత్యా గురువు స్వక్షేత్ర స్థితి, లగ్న వర్గోత్తమ స్థితి, బుధుడు బలంగా ఉన్నారు వర్గోత్తమ స్థితిలో, స్వక్షేత్రం ముందు ఉన్నారు. మంచి విద్యాయోగాలు, రాజయోగాలు ఉన్నాయి, జాతకం బాగుంది. అయితే ఈ పాపకి ఏంటంటే కొంత ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చదువుకు ఆటంకం అవుతుంటాయి. మొండితనం ఏదైతే ఉందో అది చదువుకు ఆటంకం అవుతూ ఉంటుంది. కొంత యాంగ్జైటీకి తొందరగా లోన్ అవడానికి కారణం అవుతుంది. దానికి కాను శని రవి కుజులకి పరిహారాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అది పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. తను ఇంటికాడైతే అసలు చదవటం లేదు సార్. తను ఎలా చదువుతుందా ఏంటా అనేసి దీన్ని బట్టి. ఏంటి ఎంపీసీ అండి అమ్మాయి? సెకండ్ ఇయర్ సార్, సెకండ్ ఇయర్ ఎంపీసీ తీసింది. ఏం లేదా, మా అమ్మాయి జాతకం బాగుంది. శని కుజ రవికి జపాలు చేయించండి, సెట్ అయిపోద్ది. జపాలు చేయించమంటారా? శని రవి కుజులకు చేయించండి, ఎందుకంటే అమ్మాయి జాతకం చాలా చాలా బాగుంది. ఓకే, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే ఉద్యోగం చేసే అవకాశం ఉంది సార్ ఫ్యూచర్ లో. అమ్మ నేనేం చెప్పాను మీరు వినలా? మీ అమ్మాయి జాతకంలో హంస మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగము, అలాగే భద్ర మహాపురుష యోగం అంటే పంచమహాపురుష యోగాల్లో 2 మహారాజు యోగాలు మీ అమ్మాయికి ఉన్నాయి. ఓకే, కానీ ఎందుకు చదవట్లేదు అంటే యోగం ఉంటే ముఖ్యం కాదు. ఈ అమ్మాయికి పంచమాధిపతి దెబ్బతింటం వలన ముందు ఆ దృష్టే బెటర్. వాళ్ళు మూర్ఖత్వం ఉంటుంది, చిన్నపిల్ల మనస్తత్వం బలంగా ఉంటుంది. ఓకే, చెప్పిన మాట వినకపోవడానికి కారణాలు ఇవి. వీటిని కరెక్ట్ చేయండి, ఆ యోగాలు మీకు బయటికి వస్తాయి. చాలా మంచి జాతకం. అనవసరం చాలా మందికి జాతకాలు బాగుంటాయమ్మా, మంచి మంచి రాజయోగాలు ఉంటాయి. అవి ఏంటంటే దృష్టిల వలన పాడైపోతాయి. అవి తెలుసుకోకపోవడం వల్ల మనం ఎవరికో చూపించినప్పుడు అన్ని యోగాలు చెప్తారు. ఇంకో ఆయన ఏం చెప్తారు, నాగదోషం అని, కాలసర్ప దోషం అనేది చెప్తారు. ఈ రెండింటి మీద నడుస్తుంది తప్పితే లోతుల్లో మనం చూసుకుంటే ఇబ్బందులు. కానీ చాలా మంది అమ్మాయి అది చూసుకొని కొద్దిగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ రోగ నిరోధక తక్కువగా ఉంటుంది. తొందరగా ఏదన్నా దిష్టి తగలటం కావచ్చు, జలుబు దగ్గులు తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, మంచిగా అవుతుంది. అలాగే సార్, అయితే మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి.
గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా బాబు గురించి తెలుసుకోవాలి గురుగారు. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు హేమంత్ కుమార్ రెడ్డి గురుగారు. ఉమ్. గురుగారు 23/12/2002. కాదమ్మా, 23/12/2002. అంటే సార్ గురుగారు 22వ తేదీ నైట్ 12:50కి. ఓకే. ఎక్కడ పుట్టాడు? ప్రొద్దుటూరు గురుగారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు. గురుగారు కన్యా లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ. కేతు బాగానే ఉన్నారు. బాబు జాతకంలో శుక్రుడు, బుధుడు, గురుడు వీళ్ళందరూ బాగున్నప్పటికీ మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే రవి వలన, కుజుడు వలన, శని వలన మంచి ఉద్యోగం రావడం లేదు. ధనయోగాలు బలహీనంగా ఉన్నాయి. మాట ఏమో చాలా కటువుగా వస్తుంది. ఫ్రెండ్స్ రాంగ్ సర్కిల్ ఉంటారు. అందువలన శని, రవి, కుజులకి పరిహారాలు చేయించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఆరోగ్యం బాగుండదు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ గురుగారు. జాబ్ వస్తుందా అనే అమ్మ అన్నీ వస్తాయి. జాబ్, హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్పిన పరిహారాలు చేయించండి. ఓకే, హెల్త్ సెట్ అవుతుంది. పరిహారాలు చేయించండి, అంతా బాగుంటుంది. ఒకసారి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోండి. మీరు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఉండేది అంటే మేము మా పాపు కాలేజీ చెన్నైలో ఉన్నాడు గురుగారు. మేము ఉండేది ప్రొద్దుటూరు దగ్గర పల్లె గురుగారు. సరే, మీ ఇంటికి వచ్చినప్పుడు, ప్రొద్దుటూరు వచ్చినప్పుడు అహోబిలం వెళ్ళి రమ్మనండి. మీకు అహోబిలం దగ్గరే కదా? అహోబిలం దగ్గర గురుగారు. ఓకే అమ్మా, నేను చెప్పిన వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళరమ్మన్నాడు అహోబిలం. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, మంచిగా అవుతుంది. సరేనా గురుగారు? అహోబిలం నరసింహస్వామి దర్శనం నాకు నరసింహస్వామి దర్శనం చేసుకోండి చాలు. వచ్చినప్పుడు 3 నెలలకు ఒకసారి వస్తాడు, 6 నెలలకు వస్తాడు. ఆ అబ్బాయి లైఫ్లో ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలు. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. స్వామి అనుగ్రహంతో అంతా సెట్ అయిపోద్ది. ఓకే అమ్మా, జాతకం బాగుంది, టెన్షన్ పడద్దు. ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు రవి అయ్యారు. అందువల్ల ఈ పరిహారాలు చేసుకోండి, అన్ని బాగుంటాయి. గత 17 ఏళ్ళుగా అబ్బాయికి పెద్ద కలిసి వచ్చింది ఏం లేదు. మీ ఇంట కూడా ఇది చేసుకోండి, మీ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది. అవును, పక్కా వస్తుంది, తప్పకుండా వస్తుంది. బాబు లైఫ్ బాగుంటది కదా. అన్ని బాగున్నాయి అమ్మా, పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు దాకా మీకు ఏమైందంటే బుధ మహర్దశ మీకు యోగాన్ని ఇవ్వలేదు. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవి నేను చెప్పినవి చేయండి, కలిసి వస్తుంది. గురుగారు మీతో మాట్లాడినందుకు మాకు ధన్యవాదాలు. శుభమమ్మ, చేయండి. చేయటం వల్ల ఫలితాలు వస్తాయి కదా, అప్పుడు మీకు హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే అమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు వేణు అండి, మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్. వేణు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. పుట్టిన తేదీలు చెప్పండి. పేరు వేణు అండి. 19/11/1990 మధ్యాహ్నం. ఒకసారి చెప్పండి. 19/11 సార్? 19 నవంబరా? 19 నవంబర్. ఏ ఇయర్? 1990. టైం అండి? టైం మధ్యాహ్నం 12:30 అండి. ఎక్కడండి పుట్టారు? రామగుండం. చూడండి బాబు, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదన పుట్టారు. ఓకే. లగ్నం కుంభలగ్నం అంటారు నాన్న. వృశ్చిక రాశి. ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ. ఓకే, శుక్ర మహాదశ అయిపోతుంది. ఎండింగ్లో 25 నవంబర్ వరకు ఉంది. శుక్రుడు బలంగా ఉన్నారు, బుధుడు బాగున్నారు. రేపు రాబోయేటువంటి రవి యొక్క స్థితి కూడా బాగుంది. యాక్చువల్గా అయితే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి. అయితే ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి శని రాహు చంద్రుల వలన మన శుక్ర మహాదశ యోగాన్ని ఇవ్వలేదు, పూర్తిగా ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే శని రాహు చంద్రుల యొక్క నవగ్రహ శ్లోక రోజు పఠిస్తూ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. మీ భవిష్యత్తు అంతా బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి సార్. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, దగ్గర దాకా వచ్చి లిస్ట్ అవుతున్నాయి. అవునవును, యోగం ఉన్నది, జాతకం చూపిస్తే బయట యోగం ఉన్నాయని చెప్తున్నారు. అవును, యోగం ఉంది, కానీ యోగం పోయింది. ఎక్కడ పోయిందని మనం తెలుసుకున్నాం కదా. అందువల్ల శని చంద్ర రాహు చేయండి. 2025 నవంబర్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. యోగం ఉంది. యోగం ఎక్కడ పోయిందంటే మీకు నడిచే శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్ర మహాదశ యోగాన్ని కలిగించలేకపోతుంది. ఎందువల్ల? చంద్రుడు శుక్రుడు యొక్క స్థితి, భాగ్యాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి క్షీణచంద్రుడితో కలిసి 10వ ఇంట్లో ఉన్నాడు. అక్కడ యోగం పోతుంది. యోగం ఎక్కడ పోయిందో తెలుసుకోవాలి. యోగం ఏమైంది మన పుస్తకాల్లో చూస్తే, నెట్లో చూస్తే వస్తుంది. మీ జాతకంలో 100 యోగాలు ఉంటాయి. అర్థమైందా? ఆ యోగాలన్నీ పోవడానికి గల కారణాలు ఏంటి? మీ జాతకంలో చతుర్థ దశమాధిపతుల యొక్క పరివర్తనం అద్భుతమైన రాజయోగం. కానీ ఏమైంది? సక్సెస్ పోయింది. ఎక్కడ పోయింది? శుక్రుడు చాలా బలహీన పడిపోయాడు. 20 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. మీకు చెప్పిన వాళ్ళల్లో నాకు తెలియదు ఎందుకు చెప్పలేదు అనేది. శుక్రుడు పూర్తిగా 0 అయిపోయాడు, అందుకని రిజల్ట్ రాలా. ఇప్పుడు నేను చెప్పినవి చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. 2025 నవంబర్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గురువు గారు కుజదోషం ఉన్నది. ఏమండి?
కుజదోషం. కుజదోషాలన్నీ పట్టించుకోవద్దండి. కామన్ ఫ్యాక్టరు దాన్ని పెట్టుకుని కుజదోషానికి జాబుకి సంబంధం ఏముంది అసలు ఎక్కడ రిలేషన్? కుజుడు చాలా బలంగా ఉన్నాడు. కుజదోషాలు పనిచేయవండి. కుజదోషాలు నాగదోషాలు ఏమి ఈ రోజుల్లో పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజులని కాదు, కుజుడు బలంగా ఉంటే ఏంటంటే ఏదైనా మీరు నిలదీసి అడుగుతారు, ఫ్రాంక్గా మాట్లాడతారు. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, ఉమ్మడి కుటుంబాల్లో కుజుడు దోషం ఉన్న కుజుడు బలంగా ఉన్న అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, మావయ్య గారు తప్పు చేస్తే అప్పు చేస్తున్నారు అనుకోండి, మా ఆయన డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి మావయ్య అని ఎదురు తిరుగుతుంది. అందువల్ల తెచ్చుకునేవాళ్ళు కాదు, అర్థమైందా? అలాగా కుజదోషం ఉన్న అబ్బాయి ఇంటికి వచ్చాడు అనుకోండి, సౌమ్యంగా ఇంట్లో గొడవలు అవుతాయి అనమాట. ఎందుకని ఏదైనా మొహం మీద మాట్లాడతారు. ఎప్పుడైనా చూసుకోండి, కుజుడు బలంగా ఉన్నవాళ్ళు ఎక్సెంట్రిక్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. ఆప్టిమైజ్ లెవెల్లో కుజుడు దోషం ఉంటే కనుక వాళ్ళు ఫ్రాంక్ ఒపీనియన్ షేర్ చేస్తారు. అందువల్ల కుటుంబంలో అది యాక్సెప్ట్ చేయలేరు. ఒక అమ్మాయి వచ్చేసి ఇంట్లో మావయ్య గారు మీరు తప్పు చేస్తారు, అత్తయ్య గారు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. అదంతా ఆడపిల్లని ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది పెట్టి 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 ఇలా తయారైపోయింది, అర్థమైందా? అందువల్ల కుజదోషం అనేది 12 రాసుల్లో కుజుడు ఎక్కడ లేకుండా పోతాడు చెప్పండి కదా. 12 రాసుల్లో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉండకూడదు. కుజుడు ఉంటే కుజదోషం అంటున్నారు. ఓకే, అయిపోయింది. మరి చంద్ర లగ్నాత్ అంటారు. చంద్రుడి నుంచి 1, 2, 12 అయిపోయినాయి. తర్వాత శుక్ర లగ్నాత్ మళ్ళీ 18 అయినాయి. 12 రాసులు మళ్ళీ 18 వచ్చినాయిగా, మరి ఎలా యాక్సెప్ట్ చేస్తాం మనం? ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యంలో ఎలాగైతే ఈ సాఫ్ట్వేర్లో అప్డేట్స్ ఉంటాయో, విండోస్ 10 అని, లేకపోతే ఏఐ జనరల్ ఏఐ అని, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఎలా అప్డేట్, జ్యోతిష్యం అప్డేట్ లేదు. ఆ పురాతన కాలంలో కుజదోషాలు, నాగదోషాలు, ఆశ్లేష బలిలు ఈ పట్టుకునే మనం ఎదుగుతూ ఉన్నాం. ఇంకా అర్థమైందా? అక్కడ మీకు వస్తుంది. మీకు కుజదోషానికి దేనికి సంబంధం లేదు. మీకు 4 గంటల కుజుడు ఉన్నాడు, ఉంటే ఏమైతే ఏం కాదు, కుజదోషం కాదు అది, అర్థమైందా? ఈ రోజుకి కూడా ఏంటంటే మనకి అవగాహన లేకపోవడం వల్ల, జ్యోతిష్యం అడ్వాన్స్మెంట్ లేకపోవడం వల్ల, లైక్ అదర్ సైన్సెస్ అదర్ సబ్జెక్ట్ లాగా ఇంక మనం కుజదోషం ఉంది నాగదోషం ఉందని చెప్పి వైవాహిక జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం, అర్థమైందా? తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో చెప్పేసి జాతకం అనేది చాలా బలమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దానికి మనం కర్మని రీడ్ చేసుకోవాలి, కర్మలో ఉన్నటువంటి ఫలితాలు తీసుకుని దాన్ని వర్కౌట్ చేయాలి. నీ జాతకం చాలా బాగుంది, చిన్నప్పటి నుంచి కరెక్ట్ సజెషన్స్ లేవు నీకు, అర్థమైందా? నీకు కూడా జ్యోతిష్యం వస్తుంది, నీకు నమ్మకం ఉంటుంది, నీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఆల్రెడీ ట్రై చేసి ఉంటావు పుస్తకాలు చదివి కూడా, అర్థమైందా? అవును గురుగారు, ట్రై చేశాను, దాదాపుగా రీచ్ అయ్యాను, దగ్గర మిస్ అయినాయి. ఎందుకు జ్యోతిష్యం అంటే ఇందుకే కారణం కరెక్ట్ తెలుసుకోండి. జ్యోతిష్యంలో ఎందుకు మిస్ అయ్యామంటే కారణాలు కూడా ఇవే. తెలుసుకోండి, జ్యోతిష్యం అందరూ తెలుసుకోవాలి. నేను ఏమంటానంటే జ్యోతిష్యం తెలుసుకోవాలి, కానీ దాని మీద సాధన చేసినప్పుడు ఇంకోటికి సజెషన్లు ఇవ్వాలి. అంతేగాని చూడంగానే కుజదోషం ఉంది, నాగదోషం ఉంది, ఈ అబ్బాయి మంచివాడు కాదు, ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పేటువంటి శక్తి ఎప్పుడు వస్తుందంటే త్యాగం చేసినప్పుడు వస్తుంది. అన్నీ వదిలేసి త్యాగం చేయాలి. ఓకే, సరే. నీ కుజదోషాలు ఏం లేవు నాన్న అందరూ అంటారు, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ జాతకం చాలా బాగుంది. ఎందుకు కలిసి రాదంటే శుక్ర మహాదశ బలహీనపడింది, 20 ఏళ్ళు 0 అయిపోయాయి. ఇప్పుడు కష్టపడు, నేను చెప్పినట్టు శ్లోకాలు చేయి, రవిదశ యోగాన్ని ఇస్తుంది, సరేనా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? 25/4/2007 టైం అమ్మా? ఉదయం 8. ఇప్పుడు చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి కార్తీక్ ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. కర్కాటక రాశి, వృషభ లగ్నం అంటారండి. బాబు జాతకరీత్యా శుక్రుడు యొక్క స్థితి చాలా బాగుంది, శని బాగున్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బాబు జాతకంలో కుజుడు మరీ బలంగా ఉన్నారండి. గురుడు వల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి. కుజ గురు బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఏకాగ్రత పెరుగుతుంది, చదివిన పాఠ్యాంశాలు గుర్తుంటాయి, అగ్రెషన్ తగ్గుతుంది, కోపం అనేది ఎక్కువగా ఉండేది తగ్గుతుంది అనమాట. వీటికి కానీ పరిహారాలు చేయమని చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. బాబు బస్సు నడవట్లేదండి. ఓకే, చదువు కూడా అసలు మిగతా అన్ని విషయాల్లో స్కూల్గా ఉంటాడు, కానీ చదువు అసలు మైండ్ పెట్టట్లేదు. ఏదో స్కూల్కి వెళ్తాడు, వస్తున్నాడు, అంతేగాని లేదమ్మా ఇది కుజుడు. చదవమంటే ఏదో 4 ముక్కలు చదువుతాడు, కానీ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడండి. ఓకే, మామూలుగా అయితే ఇంకా ఎక్కువలోనే ఉండాలి, కానీ ట్రీట్మెంట్ లో అవన్నీ చేస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇదేందుకు వచ్చాడు, కానీ చదువు అసలు ఏం లేదండి లెక్క. లేదమ్మా కొద్ది ఇంప్రూవ్ అవుతాడు, ఎందుకంటే ఇంకా చిన్నవాడే కాబట్టి. మీకు చదువు మైండ్ పెడతాడా లేదా? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కూడా హ్యాండ్స్ కొంచెం ప్రాబ్లం. ఓకే, అందువల్ల
మెడికల్ గా అప్లై చేశాను, వేరే పర్సన్ ఓకే, మంచిది మంచిది అమ్మ. మీరేం టెన్షన్ పడాల్సిన బాబు అవసరం నడక సంగతి ఏంటి వస్తుంది, మేము మెల్లగా. అన్ని చేస్తున్నాం ట్రీట్మెంట్. ఇప్పటికి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ వాడుతున్నాము, ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తున్నాం. మేమేం ప్రయత్న లోపమేం లేదు, కానీ బాబుకి నడక వస్తుందా, ఎప్పటికి వస్తుంది, చూడండి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, అదే పెద్దది. చూడండి 2026 జూలై తర్వాత మార్పులు మీరు చూస్తారు కొంత. అంటే వెంటనే నడిచి వెళ్ళిపోతాడు అలా అని కాకుండా, ఎందుకు అలా జరిగిందంటే 12 ఏంట రవి బుధుల యొక్క స్థితి ఒకటి. తర్వాత బాబు జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది దశ కూడా 2 దశలు బాగాలేదు. 17 ఏళ్ళలో నడిచేటువంటి బుధ దశ ఏదైతే ఉందో ఫస్ట్ పుట్టినప్పుడు అది మనకి ఇబ్బంది పెట్టేది, అక్కడ 8 ఏళ్ళు అక్కడ. తర్వాత కేతు దశ మనకి ఇబ్బంది పెడుతుంది 7 ఏళ్ల పాటు ఇది. అందువల్ల మనకి ఇలా జరిగింది. తర్వాత శుక్ర మహాదశ రాబోతుంది. శుక్రుడు బలంగా ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. కావున గురు కుజ బుధులకి పరిహారాలు చేయడం వల్ల మీ అబ్బాయిలు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీ అబ్బాయి చదువుకు అవుతాడు, అన్ని క్లియర్ అవుతాయి. నేను చెప్పింది ఫాలో అవ్వండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాలుకి ఇలా ఇబ్బంది ఉందని, చేతికి ఇబ్బంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఒకటి చూపిస్తే అసలు మ్యారేజే మీరు చెయ్యొద్దు, అసలు అబ్బాయికి అనుకూలంగా లేవు గ్రహాలు, అది ఇది అని అన్నారు. అమ్మ అవన్నీ పక్క పెట్టండి. ఇప్పుడు మనం చదువుకుంటున్న మ్యారేజ్ గురించి వద్దు. ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఈ అబ్బాయికి చదువు మీద ధ్యాస రావాలి, చదువులో ఇంప్రూవ్మెంట్ రావాలి, వస్తుంది. ఫస్ట్ అది వస్తుంది, పక్క పెడదాం. తర్వాత హెల్త్ పరంగా మీకు మంచి డాక్టర్లు దొరుకుతారు. నేను చెప్పి చేయించిన తర్వాత మీకు మంచి డాక్టర్లు దొరుకుతారు. మీరు అలా అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక జెమినీ టీవీలో శుభయోగం కార్యక్రమం 2012-13 చెప్పే ప్రాంతంలో సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలు, వాళ్ళు బతకరేమో అన్న సిచ్యువేషన్లో, నడవలేరేమో. ఒక అమ్మాయి అయితే పూర్తిగా స్కోలేసిస్ మొత్తం వండిపోయింది, ఒక అమ్మాయికి చెయ్యి ఉండదు. పెళ్ళిళ్ళుగా నేను జెమినీ టీవీ ముఖత చెప్పిన వాళ్ళు, ఒక అమ్మాయికి చార్టెడ్ అకౌంటెంట్ వచ్చారు భర్తగా, అమ్మాయికి చెయ్యి ఉండదు ఇక్కడ. ఇంకో అమ్మాయికి ఒక కాలు మొత్తం విరిగిపోయింది, యాక్సిడెంట్లో పోయింది. ఆ అమ్మాయికి పెళ్లి కాదనుకుని అమెరికాలో సూపర్ సెటిల్ అయిందట. అర్థమైందమ్మా. ఇట్లాగా ఒక అమ్మాయి స్కోలేసిస్ MBA కంప్లీట్ చేసింది. మొన్న జెమినీ టీవీ చూసి వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని అంతా మాట్లాడారు. అందువల్ల మీ అబ్బాయికి మార్పు వస్తుంది, జాబ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ డాక్టర్ల సలహాలు, మీరు కొత్త డాక్టర్లు దొరకటం, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం ఇవన్నీ వస్తాయి శుక్రదశలో. కానీ జపం మటుకు కంపల్సరీ చేయించండి గురు కుజ బుధులకి. ఎందుకంటే శుక్రమహాదశ యోగాన్ని ఇస్తుంది, శుక్రదశ యోగాన్ని ఇస్తుంది అని చెప్పా. కానీ గురుడికి పరిహారం చేయకపోతే శుక్రుడు యోగాన్ని ఇవ్వడు. అప్పుడు ఏమవుతుంది, నేను చెప్పింది తప్పు అవుతుంది. అర్థమైందా? నేను చెప్పింది మీకు యాస్ట్రీస్గా రిజల్ట్ రావాలంటే గురు పూజ బుధులకి జపాలు చేయించండి. ఓకే, అందుకని అబ్బాయికి చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ మారటం వల్ల కానీ, మంచి డాక్టర్ దొరకటం కానీ, మీకు ఇంకో డాక్టర్ చూపించడం వల్ల కానివ్వండి, రెస్పాండ్ అనేది డెఫినెట్గా మారుతుంది. తర్వాత ఆ అబ్బాయి తన కాళ్ళ మీద తల నిలబడతాడు, జాబ్ వస్తుంది. ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఏమండి? 14/5/1972. టైం అండి? పొద్దున్న 3:15. ఎక్కడ పుట్టారు? కావాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీన లగ్నంలో పుట్టారమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి అవుతుంది. ఓకే, మీకు ఇప్పటి వరకు మంచి దశ నడిచినప్పటికి కూడా, ఎందుకని గురు మహదశ నడిచింది మీకు మొన్న 23 వరకు. అయినప్పటికీ జాబ్లో ఎందుకు మీరు సక్సెస్ అవ్వలేకపోయారు అంటే కారణం శని రవి శుక్ర గ్రహాలు. శని రవి శుక్ర గ్రహాలు వాళ్ళ శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, మీకు డెఫినెట్గా మంచి మార్పు వస్తుంది. శని రవి శుక్రుడా? అవునండి, అవునండి. ఓకేనమ్మా. అదే ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందండి. అది ముందు ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చారు జాబ్ ఇచ్చేయమని, ఏపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పోస్ట్ గవర్నమెంట్. ఓకే, అది మళ్ళీ వాళ్ళు హైకోర్టులో వేశారు. ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది, అది ఇంకా అవ్వటం లేదు. అందరూ చెప్తున్నారు, జాతకంలో కూడా కనిపిస్తుంది, కానీ ఎప్పుడు అనేది కాదు. జాతకంలో కనిపించినా మీరు రెమెడీ ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. ఎప్పుడు దాకా ఇప్పుడు చూడండి అమ్మా, 26 మార్చి నుంచి 28 మధ్యలో క్లియర్ అయిపోద్ది. 26 మార్చి నుండి 28 మధ్యలో రెమెడీస్ చేయాలి. ఎందుకంటే గురు శుక్రుల యొక్క పరస్పర దృష్టిలు మంచివి కాదు, గురుడు పాడైపోతాడు మీకు. ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో కూడా, మీ అబ్బాయి జాతకంలో చూడండి ఎందుకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యాడు, గురు శుక్రుడు పరస్పర దృష్టిలు. మీ జాతకంలో శుక్రుడు పాపేయాడు. గురు శుక్రుల యొక్క పరస్పర దృష్టిలో ఏమవుతుంది, మనం ఏమున్నా కానీ మనం ఎందుకు పనికి రాకుండా అయిపోయినట్టు అయిపోతాం, మొత్తం నిర్వీర్యం అయిపోతుంది లైఫ్ అంతా. ఇప్పుడు మీ జాతకంలో జాబ్ పరంగా అయింది. ఎందుకు అయింది? మంచి మహాదశ, గురుడు 10వ అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల అందరూ ఏం చెప్తున్నారు, నీకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఆ గురుడికి ఏమైంది, శుక్రు గురుడు పరస్పరం మ్యూచువల్ ఆస్పెక్ట్లో ఉండటం వల్ల గురుడు బలహీనపడిపోతాడు, పైగా గురుడు వక్రించాడు. ఇది ఒకటి. తర్వాత మీ జాతకంలో గురుకుజులు పరస్పరం చూసుకోవడం వల్ల లీగల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ విన్ని మీరే అవుతారు. ఎప్పుడు అవుతారు? శుక్రుడిని, శనిని, రవిని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు. అందువల్ల మీరు రెగ్యులర్గా శ్లోకాలు గట్టిగా చేయండి. ఓకే, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. 26 నుంచి మీ క్లారిటీ. మంచిదమ్మా, మీరు అన్నేం చేయించండి. మనకు కావాల్సింది శుక్ర శని రవి కావాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా కర్మ బాగపోతే దేవుడు ఏం చేయలేడమ్మా.
అదేలేండి. కర్మ బాగోపోతే దేవుడు మీకు లక్ష్మీనరసింహ ఎదురుగా వచ్చి నిలబడ్డా ఆయన ఏం చేయలేడు. మన కర్మ అంతే, అర్థమైందా? అందువల్ల కర్మకు సంబంధించిన సూచించే శాస్త్రం అది అదృఢ కర్మ. శుక్ర శని రవికి పరిహారాలు చేయండి, మీ పని అవుతుంది. సరేనా? అదే జాగ్రత్త. జాతకంలో మనకి ఎక్కడా తెలియట్లేదు లోపాలేమి. లోపాలు ఉన్నాయిగా. అది కాదమ్మా, లోపాలు ఉన్నాయి క్లియర్గా తెలుస్తుంది కదా. మీ జాతకంలో చంద్రుడు అస్తంగతం, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. క్షీణచంద్రుడు పంచమాధిపతి, క్షీణచంద్రుడు ఏమిటి శనితో కలిశాడు. నువ్వేదనుకుంటే అది జరగదు. సన్యాసి యోగం కింద. సన్యాసి యోగం అంటే ఏంటి? ఏ ఉండదు, హ్యాపీనెస్సే ఉండదు, నిద్రలేని రాత్రులు గడపాలి. క్లియర్గా ఉంది. తర్వాత రవి రెండో ఇంట్లో ఉంటే డబ్బులు సంపాదించకూడదు, డబ్బులు మీరు సంపాదించకూడదు. రెండో ఇంట్లో రవి ఉన్నాడు, అది క్లియరిటీ. రవి ఉచ్చిలో ఉంటే పనికిరాదు మనకి. ఇక్కడ రవి ఉచ్చిలో ఉండటం వల్ల మీకు నష్టం, ఇంకా డబ్బులు రావు, అయిపోయింది. పని చేయదు. ఉచ్చిలో ఉంటే అదే కదా శాస్త్ర పుస్తకం చదువుకుని జాతకం వేరును ఇది వేరు. రవి ఉచ్చిలో ఉంటే మీకు డబ్బులు రావు, అయిపోయింది. కుశుక్కులు కలిస్తే అయిపోయినట్టేగా. కుశుక్కులు కలిస్తే ఏముంది? డబ్బులు రావు, ఎదుగుదల ఉండదు, పితృసౌఖ్యం ఉండదు, పిత్రాజితం ఉండదు. తర్వాత శని రవిలు కలయిక మీకు అబ్బాయికి ఇబ్బంది, పిల్లలు ఇబ్బంది. శని రవి శని చంద్రులు కలయిక సంతానానికి ఇబ్బంది. ఓకే, మరి ఏంటి అంత క్లియర్గా ఉంది జాతకం? మీకు జాతకంలో తెలుస్తుంది, ఎక్కడ తెలుస్తుంది? తెలియట్లేదు. జాతకంలో క్లియర్గా శని అస్తంగతమయ్యాడు, చంద్రుడు పాడైపోయాడు, శుక్ర కుజులకు వలన కుజుడు పాడైపోయాడు. తర్వాత గురుడు ఎందుకు పాడైపోయాడు? శుక్రుడు వలన పాడైపోయాడు. ఏ గ్రహం బలంగా ఉంది మీకు? ఉపయోగపడే గ్రహం చెప్పండి. గురుడు పాడైపోయాడు, మంచి యోగం, మంచి యోగాన్ని ఇచ్చే గురుడు పాడైపోయాడు. చంద్రుడు యోగాన్ని ఇచ్చేవాడు, క్షీణచంద్రుడు ఏమండి పాడైపోయాడు, బలహీనపడ్డాడు. కుజుడు కూడా శుక్రుడితో కలిసి పాడైపోయాడు. ఎక్కడ యోగం ఉంది? మొత్తం పోలా. అక్కడ మీకు దెబ్బ పడుతుంది. జాతకం అనేదమ్మా, జాతకం అనేది రీడ్ చేయడం ఒక ఆర్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం డాక్టర్ గారు ఎలా అయితే డయాగ్నోసిస్ చేస్తాడో చార్ట్ని మనం డయాగ్నోసిస్ చేయాలి. మీరంతా జపాలకి ఏమవుతుంది? కాలసర్ప దోషం ఉంది అని ఒక ఆయన, ఇంకో ఆయన కుజ దోషం ఉందని ఇంకో ఆయన, ఇంకో పితృశాపాలు ఉన్నాయి. ఇవే కదా మీకు చేసే పరిహారాలు అవి ఉంటాయి మ్యాక్సిమం. అసలు ఆశ్లేష నక్షత్రం అమ్మా, బాబుకి ఆశ్లేష నక్షత్రం, బాబుకి ఆశ్లేష నక్షత్రం రాలేదు. మీ జాతకంలో పంచమాధిపతి పాడైపోయి ఉన్నాడు, మీ వారి జాతకంలో కూడా పంచమాధిపతి దెబ్బతిని ఉంటాడు. అదే ఒకటి రూల్, అది ఒకటి. రెండోది, మీ బాబు జాతకంలో పుడతాము బుధుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి దశ. బుధుడు అస్తంగతమైపోయి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇల్లు ఎవరిది? మోకాలి కింది భాగం, గుర్తుపెట్టుకోండి. 12వ స్థానం మోకాలి కింది భాగం. ప్లస్ బుధుడు న్యూరాలజికల్గా కారణం, అందువల్ల న్యూరాలజికల్ డిజీజ్ రావాలి, అయిపోయింది. కానీ ఎందుకు చదువుతున్నాడు? మీ అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు శుక్రుడు, ఇది విద్యాయోగాన్ని ఇస్తుంది. తర్వాత చతుర్థాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఇది విద్యాయోగాన్ని ఇస్తుంది. దీనివల్ల అబ్బాయి ఉద్యోగం కూడా చేస్తాడు, మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పని క్లియర్గా చేయండి రోజు శ్లోకాలు, అర్థమైందమ్మా? మంచిది, జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం అయ్యారు. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? కరీంనగర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆశీష్ అండి. ఆశీష్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 12/6/2005. 12/6/2005. టైం బాబు? 6:27 సాయంత్రం. 6:20. ఎక్కడ? కరీంనగర్కి వెళ్ళి పుట్టాడా? కరీంనగర్ అండి. రమేష్ గారు, మీ అబ్బాయి ఆశీష్ ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టాడు బాబు. ఓకే, బాబు జాతకరీత్యా గురుడు లాభస్థానమందు, తర్వాత లగ్నం చాలా బలంగా ఉంటాం, చంద్రుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటాం, మంచి యోగాలు. ఓకే, అయితే బాబుకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ బలహీనంగా ఉంది. శుక్ర బుధ శని వలన ఈ అబ్బాయికి ఫలితాలు రావడంలా, కరెక్ట్గా మార్క్స్ సరిగా రాకపోవడం ఎన్ని జరుగుతూ ఉంటాయి. బాగా తెలివిగలవాడు కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అందువలన బుధ శుక్ర శనికి ఏదైనా పరిహారాలు రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా ఆ అబ్బాయికి మార్పు వస్తుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి రమేష్ గారు. అయ్యో, మా పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్, అతను కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటలేదు, ఎట్లుంటది పిల్లలదని ఫోన్ చేద్దాం. చిన్న బాబు కూడా స్కూల్కి వెళ్తలేదు. చెప్తాను ఆగండి. పెద్ద బాబుకి నేను చెప్పింది ఏం లేదు, మీరు చెప్పండి. బుధ శుక్ర శనికి పరిహారాలు చేయించండి, ఆరోగ్యం నయం అవుతుంది, టెన్షన్ పడద్దు. బుధ శుక్ర శనికి శ్లోకాలు చదువుకోమని రోజు పొద్దుటే. చిన్న బాబు గారు పేరు చెప్పండి. పేరు విఘ్నేష్. విఘ్నేష్. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 28/11/2011. 2011. టైం అమ్మా? 12/11 12వ నెల 28వ తారీఖు. టైం 4:30. ఎప్పుడు? సాయంత్రమా? సాయంత్రం. ఎక్కడ? కరీంనగర్ పుట్టాడు అబ్బాయి కూడా? కరీంనగర్. చూడండి, విఘ్నేష్ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. బాబు జాతకం ఇచ్చేయండి వృషభ లగ్నం అంటారు, రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది. బాబు జాతకంలో ఏంటంటే విపరీతమైనటువంటి మడుతనం ఉంటుంది, ఆ అబ్బాయిని కంట్రోల్ చేయడం చాలా 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 కష్టం. లేదా ఫ్రెండ్స్ కూడా దునియా లెక్కన ఉంటారు అనమాట. జాగ్రత్త తీసుకోవాలి మీ అబ్బాయిని, ఫ్రెండ్స్ అలవాట్లు ఏంది. అయితే దానికి కానీ మీరు ఏం చేయాలంటే అమ్మ, కుజ రవి చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఓకే, 2033 వరకు ఉంటాడు ఇలానే మీ అబ్బాయి.
అమ్మా చెప్పిన మాట వెనకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్ అలవాట్లు. ఎప్పుడు అబద్ధాలు చెప్తాడా బాగా? తన గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, పెద్ద ఎక్కువ జాగ్రత్త. ఓకే, కానీ ఈ అబ్బాయికి నేను చెప్పిన పరిహారాలు చేయించండి, ఏదైనా మ్యూజిక్ నేర్పించండి. ఈ బుధరాహుల్ కాంబినేషన్లో అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్ ఎక్కువగా, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఎక్కువ అంతా ఈ వెస్టర్నైజేషన్ లో పంక్గా ఉంటాడు, వెస్టర్న్ పీపుల్ లా ఉంటాడు, మాటలు కానీ ఎన్ని అలాగా. ఆ పంక్నెస్ అంటారు దాన్ని. ఐ సైట్ ఏమైనా ఉందా? కళ్ళుకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా? ఐ సైట్ ఉంది, పెద్దోడికి ఉంది, చిన్నోడికి. ఈ అబ్బాయికి ఎక్కువగా ఉండదు ఐ సైట్. చిన్న అబ్బాయికి కూడా ఉంటుంది, పెద్ద అబ్బాయికి కూడా ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి జాతకంలో కూడా ఉంటుంది. ఈ అబ్బాయికి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఐ సైట్ జాగ్రత్త తీసుకోండి, సరేనా? ఈ అబ్బాయికి ఏదన్నా ఆన్లైన్ లో మ్యూజిక్ నేర్చుకోమని చెప్పండి, యూట్యూబ్ లో. చిన్న అబ్బాయికి బాగా వస్తుంది. మీ అబ్బాయికి, మీ అబ్బాయి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, అందువల్ల బాగా చేస్తాడు, బాగా చదువుకుంటాడు. కాకపోతే కొద్దిగా గైడెన్స్ కావాలి, పిల్లలకి తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదవమని మార్పు వస్తుంది, ఏం కాదు. ఓకే, మంచిది, శుభం అమ్మ. విజయస్తు. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు అమ్మ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్వాతి, కర్నూలు. స్వాతి, కర్నూలు. ఎవరి గురించి తెలుసుకోవాలి స్వాతి? నా గురించి. అమ్మ, పుట్టినరోజు చెప్పండి. 11/7/2001. 11/7/2001. టైం అమ్మా? మార్నింగ్ 6. ఎక్కడ పుట్టావు? కర్నూలేనమ్మా? అవును సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి రాళ్ళ ప్రకారం పూర్వభద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. పూర్వభద్ర 2వ పాదం, కుంభరాశి. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఓకే. చూడమ్మా, మిథున లగ్నం అంటారు నీది. మీ జాతక రీత్యా బుధుడు చాలా బలంగా ఉండటం వల్ల, శుక్రుడు బాగుండటం వల్ల మంచి తెలివితేటలు ఉంటాయి. చంద్రుడు యొక్క స్థితి మంచి మనసు, ధనయోగాలకు కారణం అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం నడుస్తున్నటువంటి శని మహర్దశ మనకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కావున శని కుజ రాహులకి మీరు పరిహారం చేసుకోవాలి. శని కుజ రాహు శ్లోకాలు రోజు పఠించాలి. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? అమ్మా, ఎంఎస్సీ ఏంటి? కెమిస్ట్రీయా, అగ్రికల్చరా? స్టాటిస్టిక్స్. మంచి సబ్జెక్టు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఐటీ కోచింగ్ తీసుకున్నాను, జాబ్ కి ట్రై చేస్తా ఉన్నాను. సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నారు? మంచి జాబ్ వస్తుంది. శని రాహు కుజుడికి చేయండి శ్లోకాలు. ఓకే అమ్మా, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. శ్లోకాలు గట్టిగా చేయండి, పొద్దున 6 లోపు చేయండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి, జాబ్ వెంటనే వస్తుంది, సరేనా? మంచిది. జై గురుదత్త, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఊరకొండ నుంచి మాట్లాడుతున్నాం. అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా, అనంతపురం డిస్ట్రిక్ట్. చెప్పండి అమ్మా, డీటెయిల్స్ చెప్పండి, ఎవరు తెలుసుకోవాలో. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ ఎవరండి? 28/5/1974 గురుగారు. టైం అమ్మా? ఎర్లీ మార్నింగ్ 4 ఎక్కడ పుట్టారు? ఊరకొండలోనే పుట్టినాను. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి మఖా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు, సింహరాశి, మేషలగ్నం అంటారమ్మా. మేషలగ్నం, సింహరాశి. వీరి జాతకరీత్యా ఏంటంటే జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా, ఎలాగా గురుడు, చంద్రుడు, రవి బాగున్నప్పటికి కూడా ఆయనకి నడిచే దశలు అంత అనుకూలంగా లేవు. చాలా కాలంగా కష్టపడిన దానికి ఫలితాలు రావట్లేదు. 2014 నుంచి అసలు బాగాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. వృత్తిలో అభివృద్ధి లేదు, సుఖాలు లేవు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, రావాల్సిన రావు, చికాకు, అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఇచ్చిన పోవడే కానీ వచ్చేదేం లేదు, అర్థమైందా? అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ బుధ రాహుకి పరిహారాలు చేసుకోవాలి మీ వారు రోజు. కుజ బుధ రాహుకి, కుజుడు బుధుడు రాహు అండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే గురుగారు, జాబ్ చేస్తున్నా, ఇంతవరకు ఏది సొంత ఇల్లు కానీ, ఇందులో బ్యాంక్ లోన్స్ కానీ క్లియర్ కావట్లేదు. ఎప్పుడు ఏదో ఆర్థిక సమస్యలు అట్లా. అవునండి. ఏది గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన, లేకపోతే ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన? జాబ్ చేస్తున్నారు. కుజ బుధ రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. అంటే ఇల్లు ఎప్పుడన్నా తీసుకోగలుగుతాము లేదా? గృహయోగాలు ఉన్నాయమ్మా, చూడండి, గృహయోగాలు ఉన్నాయి.
కానీ ఆయనకి నడిచే దశలు బాగాలేదు, చాలా మొండిగా ఉంటారు. ఈయన ఆ మొండితనం తగ్గాలి, నెగిటివ్స్ తగ్గుతాయి పరిహారాలు చేసుకోవడం వల్ల, మార్పు వస్తుంది. గృహయోగం నడుస్తూనే ఉంది, ఎప్పటి నుంచో ఉంది మీకు. ఇప్పుడు మళ్ళీ మన ఆగస్టులో మొదలైంది. జయవృత్తమ్మ, శుభమమ్మ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లక్ష్మారెడ్డి అండి, బాపట్ల డిస్టిక్, జే పందులూరు మండలం, కోటపాడు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి లక్ష్మారెడ్డి గారు? మీరు కార్తీక్ రెడ్డి అని మా అబ్బాయి. అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. కార్తీక్ రెడ్డివి 15వ తారీఖు 1వ నెల 2001. టైం అమ్మా? రాత్రి 11:55. ఎక్కడ పుట్టాడు? మేదరమెట్ల హాస్పిటల్. చూడండి, హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ కార్తీక్ రెడ్డి. అవునవును. హస్త నక్షత్రం 4వ పాదం, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే అమ్మా. ప్రస్తుతం నడుస్తున్న దశ రాహు మహర్దశ. అయితే మీ బాబు జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి, బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికి కూడాను శుక్రుడు బలహీనంగా ఉండటం వలన ఎదుగుదల, అంటే మంచి జాబ్, డిగ్రీ అవగానే బీటెక్ అవగానే మంచి జాబ్ రాకపోవడానికి కారణం శుక్రుడు అవుతాడు. అలాగే శని గురువుల యొక్క స్థితిగతుల వలన అన్ని ఆలస్యం అవుతుంటాయి. మీ అబ్బాయి కూడా కొంత ఆలస్యం చేస్తుంటాడు, దాని బద్ధకం వలన కానీ వాయిదా అనొచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత కోపం అనేది సహజంగా అందరికీ ఉంటుంది, కానీ అట్లా ఖర్చు మట్టుకు ఎక్కువైపోతుంది. స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు, అనవసరం ఖర్చులు అవుతూ ఉంటాయి. అందువల్ల మీ బాబు కుజ రవి శుక్ర శని, కుజ రవి శుక్ర శనికి పరిహారాలు చేయించండి, బాబు భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఎంసీఏ చేశాడు, జాబ్ కి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పూజ అనేది కాళహస్తిలో చేయాలి, ఎక్కడ చేయాలి? శివాలయం. కాళహస్తి అక్కడ కాదండి, ఫస్ట్ బాబు అంతా బాబు శ్లోకాలు చదవాలి. ఏమండి? బాబు అంతటా బాబు శ్లోకాలు చదువుకోవాలి, స్వయంగా బాబు శ్లోకాలు చదువుకోవాలి వీటికి. ఓకే, తర్వాత జపాలు మంచి అనుష్ఠాన పనులు చూసుకుని చేయండి, సరేనా? 2026 సెప్టెంబర్ వరకు పెద్ద మంచి జాబులు ఏమి రావు. ఏ జాబ్ వచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి. నాన్ ఐటీ వచ్చిన కాల్ సెంటర్లో వచ్చిన జాబ్ జాయిన్ అయిపోమని చెప్పండి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేస్తే, రోజు శ్లోకాలు స్టార్ట్ చేస్తే ఒక 2-3 monthsలో జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి. సరే సరే. సమస్య పరిష్కారంలో మరొక కాలతో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు? పావన ప్రియాంక. ప్రియాంక గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. బీటెక్ ఫైనల్ ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ September 15, 2004 అండి. 2004 September 15. ఓకే అమ్మా. టైం ఈవినింగ్ 4:45కి. 4:40. ఎక్కడ పుట్టావమ్మా ప్రియాంక? సింగరాయకొండ స్వామి. సింగరాయకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్, సింగరాయకొండలో. ఓకే ఓకే. నువ్వు ఉత్తరా నక్షత్రంలో పుట్టావు, తెలుసా మీకు? ఉత్తరా నక్షత్రం 4వ పాదం అని. కన్యా రాశి, లగ్నం కుంభ లగ్నం, అది కూడా తెలుసమ్మా? తెలుసు. ఓకే, అయితే ఈ కుంభలగ్నంలో పుట్టారు. నీ జాతరీత్యా బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గేట్ రాసుకుని కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుంది, అది నీ ఇష్టం. ఓకే, లేదు గురుగారు నేను క్యాంపస్ సెలక్షన్లోకి వెళ్తానంటే జాబ్ దొరికిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ జాతకరీత్యా శని ఒకటి, చంద్రుడు, గురుడికి శ్లోకాలు చేయండి. ఎందుకంటే అమ్మా హార్మోన్స్ ఒకటి, కొంత బద్ధకం ఒకటి, తర్వాత లావ్ అయిపోవటం, ఒబిసిటీ అంటారు కదా, బాగా లావ్ అయిపోవటం. ఏమా? అవునండి, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రీసెంట్ గా సర్జరీ అయింది. అవును, ఇవన్నీ కూడా శని గురు చంద్రులు వస్తాయమ్మా. వాటికి పరిహారం ఎలా అయితే కాలేజ్ ఫీజు కట్టారో అమ్మ నాన్నని చెప్పి మంచి వాళ్ళతో జపాలు చేయించుకోండి, అనుష్ఠాన పరులతో, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దయచేసి. అప్పుడు నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు నాకు అయిపోయింది కదా, జాబ్ కోసం ట్రై చేయడం అంటే దూరం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. సర్జరీ అయి 3 months అవుతుంది. అయ్యో, ఇంకా ఏంటి ఫ్యూచర్ అని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ 3 months ఇంట్లోనే ఉండిపోయాను. అది ఏం కాదు, 3 months కదా, ఏం కాదు, మంచిగా వస్తే. ఎక్కడ చదువుకున్నావు? బీటెక్ సింగరాయకొండ. గవర్నమెంట్ జాబ్ కే ట్రై చేస్తున్నాను స్వామి, RRBకి. గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి కోచింగ్ తీసుకుని. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ. నేను చెప్పా కదా గవర్నమెంట్ జాబ్ వస్తుందని, నేను చెప్పాను, మీరు అడగకుండా గవర్నమెంట్ జాబ్ యోగాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ప్రిపేర్ అవ్వండి గట్టిగా. శని గురు చంద్రుల శ్లోకాలు పఠించండి, తర్వాత కొద్దిగా మంచి కోచింగ్ తీసుకోండి, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వమ్మా, ఒక పీజీ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, అర్థమైందా? ఒక 6 months 1 year కోచింగ్ తీసుకోండి. RRB అని కాకుండా అన్ని రాయండి అమ్మా, అన్ని రాయండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీలో పీజీ ఏదన్నా, ఓకే, అది LLB కావచ్చు. ఆల్రెడీ జాయిన్ అయ్యాను, ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాయమ్మా అన్ని, సరేనా? ఓకే. ఆరోగ్యంలో సమస్యలు ఉండడానికి కారణాలు శని గురు చంద్రులు, వాళ్ళ శ్లోకాలు పఠించండి, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచిగా అవుతుంది, సరేనమ్మా?
ఓకే సార్. జాగ్రత్త అమ్మ, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కారుతో మాట్లాడామండి. ఆవిడ విజయవాడ నుంచి కాల్ చేశారు. వాళ్ళ అబ్బాయి గురించి, ఆవిడ గురించి అడిగారు. ఆవిడ జాతకం చెప్పినప్పుడు 72లో పుట్టారు, గవర్నమెంట్ జాబ్ ఏదో కేసులో ఉంది, ట్రిబ్యునల్కి వేశారు, ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. అందరు జాతకాలు బాగున్నాయని చెప్పారు. జాతకాలు ఎక్కడ పట్టు దొరకట్లేదు, అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు కలిసి రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగుంది. ఇప్పుడు సపోజ్ నేను జాతకం బాగుందంటే నా నాలెడ్జ్ వరకే ఉన్నట్టు. ఓకే, నాకన్నా గొప్పగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే తెలుస్తుంది జాతకం బాగుందో లేదో. ఇప్పుడు వారి జాతకంలో ఏమైంది, పంచమాధిపతి బలహీనపడిపోయారు, పంచమాధిపతి షష్టాధిపతితో కలిసి ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, పంచమాధిపతి షష్టాధిపతితో కలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది డిగ్రీస్ చూడరండి, డిగ్రీస్ చూడకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే యుతుల్లో తేడాలు వస్తాయి. అందువల్ల మనం డిగ్రీస్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మనం చాలామంది ఎక్కడ మనం జ్యోతిష్యంలో వేరే వాళ్ళు జ్యోతిష్యాన్ని నమ్మద్దని ఎందుకు అంటున్నారంటే డిగ్రీస్ని మనం ఫాలో అవ్వకపోవడం వల్ల. ఆవిడ జాతకంలో పంచమాధిపతి షష్టాధిపతితో కలిశారు, తర్వాత పంచమాధిపతి వ్యయాధిపతితో కలిశాడు. ఏమవుతుంది, పంచమాధిపతి ఎప్పుడైతే మన ప్లానింగ్ ఏదైతే ఉందో లైఫ్లో నేను ఏదైతే అనుకుంటున్నానో అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అదొకటి. తర్వాత భాగ్యస్థానానికి వ్యయాధిపతి దృష్టి, భాగ్యాధిపతి అష్టమాధిపతితో కలిశాడు అంటే హౌస్ ఆఫ్ లక్ పాడైపోయింది, రెండోది. తర్వాత దశమాధిపతి బలంగా ఉన్నప్పటికీ దశమాధిపతి అష్టమాధిపతితో చూడబడుతున్నాడు, ధనస్థానం ముందు షష్టాధిపతి ఉన్నాడు, ఇక్కడ ధనయోగం పోయింది, ధనాధిపతి పడిపోయాడు. అలాగే పంచమాధిపతి బలహీనపడ్డారు. ఇవన్నీ కాంబినేషన్స్ మనం పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల జరిగినటువంటి హ్యూమన్ ఎర్రర్ తప్పితే జాతకం కాదండి. చాలామంది అంటే మా జాతకం బాగుందన్నారండి, ఎంతమంది చూపించాం, బోల్డ్ మంది చూపించామండి, కలిసి రావట్లేదు. ఇక్కడ బోల్డ్ మంది చూపించినప్పుడు దాంట్లో ఒకరైనా ఎలా అయితే డాక్టర్లో టాప్ స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉంటారో అలాగే ఆస్ట్రాలజికల్గా కర్మ డయాగ్నోసిస్ చేసే ఆస్ట్రాలజీని మీరు సంప్రదించారా లేదని చూసుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది రిజల్ట్. సహజంగా ఏమవుతుంది, మనకి జాతకం బాగాలేదు కాబట్టి పలానా వ్యక్తి ఒక రకమైన పరిహారాలు చెప్తాం. ఒకటి కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేది జ్యోతిష్యం అసలు లేనే లేదు, అదొక మన బ్లండర్ మిస్టేక్. కాలసర్ప యోగం అనేది ఉంది, అది దేశానికి వర్తిస్తుంది. ఎలాగా 2019 నుంచి మనకి చూసుకున్నట్టయితే కాలసర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉన్నాయి. అందువల్ల మనకి కోవిడ్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది దేశానికి వర్తిస్తుంది అకార్డింగ్ టు ముండన్ ఆస్ట్రాలజీ. అయిపోయింది. రెండోది నెక్స్ట్ ఏమవుతుంది, పితృశాపాలు పితృదోషాలు అవి మన గ్రహ రూపంలో ఉంటాయి. దాన్ని చిన్నప్పుడే కరెక్ట్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వదు కదా. అప్పుడు ఏమవుతుంది, పితృదోషాలు పితృశాపాలు ఉన్నాయి కాబట్టి మనం దేవుడు ఏం చేసినా మంచిదే, కానీ కరెక్ట్ రెమెడీ అవుతుందా, ఆ రెమెడీ ద్వారా మనకు ఫలితం రాకపోవడం వల్ల జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడుతుంది, రెమెడీ చేసిన వ్యక్తి మీద అపనమ్మకం ఏర్పడుతుంది, రెమెడీ ప్రాసెస్ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అంటే మనకి లోపం ఎక్కడుందో ఆ ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు మనం తెలుసుకోగలుగుతున్నాం అని తెలుసుకోవాలి. అంతేగానండి జాతకం ఎప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఒకటి లోపం ఉంటే నాలో ఉండాలి, లేకపోతే ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండాలి, లేకపోతే ధర్మబద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేయకపోయి ఉండాలి. అంటే ఇక్కడ 3 అంశాలు ఎక్కువగా మేజర్ ఫాల్ట్ ఆస్ట్రాలజర్తో ఉంటుందండి. జ్యోతిష్యం ఎప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఆడికి వచ్చిన డౌట్ జాతకం అంతా బాగుంది, ఎందుకు బాగుందన్నారు, మీన లగ్నానికి దశమాధిపతి దశమంలో ఉన్నాడు, మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ అమ్మాయికి మంచి ఫలితాలు రావాలి అనుకున్నారు, కానీ రాలేదు. శనిచంద్రుల కలయిక యోగం పోయింది. శనిచంద్రుల కలయిక కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వచ్చిన పాప ఆధిపత్యాన్ని బట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారండి. శుభాధిపత్యం వచ్చి పూర్ణచంద్రుడు అయితే కనుక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అవుతారండి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ డాక్టర్స్, ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ అవుతారు, రైటర్స్ అవుతారు, ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ ఫిలాంథ్రపిస్ట్ అవుతారు. శనిచంద్రుల యొక్క కలయిక మంచి సాధన పరులు అవుతారు. ఓకే, ఇవన్నీ కూడా శనిచంద్రులుగా. ఈ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు అవటం వల్ల, శని పాపాధిపతి అవటం వల్ల మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అందువల్ల చంద్రుడు యొక్క స్థితి, డిగ్రీసు, తర్వాత యుతులు, భావం యొక్క స్థితి, వీటన్నిటి మీద మనకి అనేక రకాల ప్రాబబిలిటీస్. ఇవన్నీ బాగుంటే షోడశ వర్గులు, ఇవి కూడా బాగపోతే నవనవాంశలోకి వెళ్ళిపోవాలి. ఇలాగా మనం నవాంశం నుంచి మళ్ళీ నవాంశని క్యాలిక్యులేట్ చేసుకుంటూ 188th పొజిషన్కి వెళ్ళిపోతుంటే మనకి రిజల్ట్స్ అనేవి తెలియడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా దాంట్లో యోగాలు ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు, యోగాలు లేవని నెగ్లెక్ట్ చేయొద్దు. యోగాలు బాగున్నప్పటికీ ఎన్ని పూజలు చేసినా రిజల్ట్ రావట్లేదని కాదు. రిజల్ట్స్ ఏంటి, మనకి ఎలా అయితే డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ రెమెడీ ఇస్తారో, కరెక్ట్గా మందు ఇస్తారో, న్యూరాలజికల్ డిజార్డర్ ఉంది, న్యూరాలజికల్ డిజార్డర్ దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోగలుగుతారు. కొంతమంది శాతం న్యూరాలజికల్ కూడా తెలియకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన కాఫీ తాగేటువంటి ఫాయిల్స్ ఉంటాయి, అల్యూమినియం. ఇప్పుడు అందరూ కూడా అల్యూమినియం తీసుకెళ్తున్నారు కదా. నా దగ్గర ఒక ఆవిడ హైయెస్ట్ బ్యూరోక్రటిక్ ప్రాబ్లం ఒక ఆవిడ వచ్చినప్పుడు ఏమంటే మీకు అల్జీమర్స్ వస్తుంది జాగ్రత్త అని చెప్తే ఏం లేదు అన్నారు. ఆ కాంబినేషన్ చెప్పిన తర్వాత ఒక 6 months తర్వాత తనకి ఎవడో న్యూరాలజికల్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక్కోవడం చాలా కష్టమైందండి. ఫైనల్గా ఢిల్లీలో ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నట్టు న్యూరాలజిస్టు ఆయన కనిపెట్టింది ఏంటంటే అల్యూమినియం ట్రేసెస్ ఉన్నాయి బ్రెయిన్లో. ఎలాగున్నాయి మన ఫాయిల్. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, గురుగారు మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు వెళ్ళినప్పుడు కాఫీ ఎక్కువ తాగుతారు ఆవిడ,
కాఫీలో వచ్చేది ఏంటంటే ఫాయిల్స్లో ఫిలప్ చేస్తారు కదండి. ఆ ఫాయిల్స్ ఉన్నప్పుడు అది దేనివల్ల ఆ అయాన్స్ అనేది, అల్యూమినియం అయాన్స్ అనేది దానికి ఉండటం వల్ల కానివ్వండి, ఈ అల్యూమినియం ఫాయిల్స్ వల్ల ఏమవుతుంది, అల్యూమినియం డిపాజిట్స్ వల్ల ఆమెకు అల్జీమర్స్ వచ్చని డాక్టర్ నిర్ధారణ చేశారు. ఏంటి, ఆ శ్లోకాలు చదవటం వల్ల రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ తెలిసింది. అంటే జ్యోతిష్యం అంత చక్కగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం సాధన చేసి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని, అన్ని నాలెడ్జ్ ఉన్న ఆస్ట్రాలజర్ని మీరు సంప్రదించండి. వాళ్ళు ప్రతి చోట ఉంటారు, లేకుండా ఉండరు. చేయండి, ఫలితాలు చాలా చక్కగా వస్తే మంచి ఫలితాలు పొందుతారు. జై గురుదేవ్ దత్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.